హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్. సో, ఈరోజు నేను ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకొచ్చాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే, నా ఫేవరెట్ పండుగ అన్నట్టు. నా ఫేవరెట్ అంటే నాకు చాలా ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతము. సో, వరలక్ష్మి వ్రతము, దీపావళి. ఇవి 2 నాకు చాలా ఇష్టమైన పండుగలు. సో, మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది గదా! ఈరోజు వెడ్నెస్‌డే. సో, ఈరోజు వెడ్నెస్‌డే అంటే రేపు థర్స్‌డే, ఎల్లుండి ఫ్రైడే. సో, ఎల్లుండి ఫ్రైడే కాబట్టి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నేను అమ్మవారిని తయారు చేసి ఉంచుకున్నాననుకోండి, రేపు సామాను తెచ్చుకోవచ్చు. సో, ఎల్లుండి పూజ చేసుకోవచ్చు. సో, అందుకనేసి ఇంకా ఈరోజు నాకు ఇగ మనకు మనకు దొరికిన టైంలోనే అన్నీ చేసుకోవాలి కదండీ! సో, అందుకనేసి ఈరోజు నేను అమ్మవారిని తయారు చేస్తున్నాను. సో, నేను ఏ విధంగా అమ్మవారిని తయారు చేస్తాను అనేది మీకు చూపిస్తానండి. సో, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నా ఛానల్ కింద బెల్ ఐకాన్ వస్తది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది. సో, నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది మీరు చూడండి. నేను ఇవి తయారు చేస్తూనే నేను మీతోటి ఎన్నో విషయాలు మాట్లాడతాను. చాలా విషయాలు చెప్తాను. నాకు వరలక్ష్మి వ్రతం ఎక్స్‌పీరియన్స్ అన్నీ చెప్తాను నేను మీకు. ఈ వీడియోలో అన్నీ చెప్తాను. సో, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. కీప్ వాచింగ్. స్టే ట్యూన్. సో, ఇది ఈ అమ్మవారు తయారు చేశాను కదండీ! సో, నేను లాస్ట్ ఇయర్ ఇలా తయారు చేశాను అమ్మవారిని. సో, ఇప్పుడు నేను ఈరోజు మళ్ళీ అంటే ఈరోజు ఇంకా ఇంకా తయారు చేస్తాను నేను. సో, ఇది లాస్ట్ ఇయర్ అమ్మవారండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి నాకు కామెంట్‌లో ఖచ్చితంగా చెప్పండి. లాస్ట్ ఇయర్ అమ్మవారు ఎలా ఉందనేది. సో, నేను ఇప్పుడు అమ్మవారిని తయారు చేశాను. సో, ఒకసారి చూపిద్దామని దగ్గరికి రా బంగారం. నువ్వు కూడా రా. అమ్మవారిని చెప్పండి ఫస్ట్. సో, చూసారా అండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. సో, నేను ఇంతే తయారు చేస్తానండి. చిన్నగానే తయారు చేస్తాను. ఎందుకంటే ఇంకా ముందు ముందు వీడియోలో ఇంకా బాగా మాట్లాడేది ఉంది కదండీ! ముందు ముందు వీడియోలో చెప్తాను. చిన్నగా ఎందుకు చేస్తాను, ఏంటిది అనేసి అన్నీ చెప్తాను. సో, నేను ఏ విధంగా అమ్మవారిని తయారు చేస్తాను అనేది చూడండి. సో, ఇంకా స్టార్ట్ చేశానండి అమ్మవారిని అలంకరించడం అనేది. అయితే ఇంకా ఫస్ట్ అన్నీ అమ్మవారికి పెట్టినటువంటి నగలు అన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. ఇంతకుముందు వేసినటువంటి డ్రెస్ అవన్నీ తీసేసాను. సో, ఇంకా మామూలుగా జనరల్‌గా మనం స్టార్ట్ చేసినా గానీ మనం బొట్టు పెట్టేసుకొని తర్వాత బొట్టుతోటే స్టార్ట్ చేస్తాం గదా! సో, అలా నేను బొట్టుతోటి స్టార్ట్ చేశాను. ఫస్ట్ పీట మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి తర్వాత నేను కలశంలాగా ఉంది కదండీ! సో, అది పెడుతున్నాను. సో, మేము చిన్నప్పటి నుంచి ఏ విధంగా చేస్తున్నామో, తర్వాత మా మమ్మీ ఏ విధంగా చేసేది, నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది ఇప్పుడు అన్నీ చెప్తాను వినండి. సో, ఇది మేము చిన్నగున్నప్పుడు అంటే మా మమ్మీ చేస్తుండే. సో, మా మమ్మీ చేస్తుండే గానీ ఇప్పుడు ఇంట్లో అమ్మవారిని అలంకరించడము, అది పెద్ద హంగు, ఆర్భాటం అలాంటియి ఏమీ ఉండకపోతుండేనండి మా మమ్మీ చేసినప్పుడు. మా మమ్మీ చిన్నగా పసుపుతోటి గౌరమ్మలాగా చేసేసుకొని తర్వాత ఆ గౌరమ్మకే మా మమ్మీ పూజ చేసేది. పూజ చేసేసి ఇంటి పక్కన ఉంటారు కదండీ! చుట్టుపక్కల ఉండేవాళ్ళు. వాళ్ళని పిలిచేసి పసుపు బొట్టిచ్చేది. సో, పసుపు బొట్టు అంటే ఏం లేదండి తాంబూలం అన్నట్టు. సో, మా సైడు పసుపు బొట్టు అంటారు. సో, మాది సో, ఇంక ఇట్లా పసుపు బొట్టు అంటారు. సో, ఇంకా ఆ పసుపు బొట్టు అనేది ఇచ్చేస్తుండే మా మమ్మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు. అప్పుడు డబ్బున్న వాళ్ళు పేద పీద సారీ రిచ్, పూరు అనేది ఏం చూడకపోతుండేనండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే పిలుస్తుండే అండి. బాగా డబ్బున్న వాళ్ళని పిలుచుకోవడము అది ఇది అట్లా ఏమి ఉండకపోయేదండి. అప్పుడు మేము చిన్నగున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధము అది వేరేనే ఉండేనండి. ఇప్పుడు అలా లేదు గానీ అప్పుడు అది వేరేనే ఉండేనండి. సో, అలా అలా అప్పుడు డబ్బు అది ఇది ఏం చూడకపోతుండేనండి. మంచి చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని మంచిగా తాంబూలము అది ఇచ్చేసి మంచి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతుండే. అట్లా పూజ చేసుకుంటుండే. సో, ఇంకా మాకు గూడా అండి మా అత్తగారి సైడ్ మా సైడు కలశం అనేది లేదండి.
సో మాకు కలశం అనేది లేదు కాబట్టి నేను కూడా కలశం పెట్టానండి. సో అమ్మవారిని అలంకరించడము అంటే ఇక అది నాకు ఇష్టము, నా సంతోషం కోసం అనేసి నేను అమ్మవారిని అలంకరించడం అనేది కానీ అలంకరించుకుంటాను నేను. కానీ మాకు కలశం పెట్టుకోవడం అలాంటివి లేవండి. సో ఇంకా మనకు లేని పద్ధతులని మనము చేయొద్దు కదండీ. సో అందుకనేసే నేను కలశం అవి ఇవి నేను పెట్టానండి. సో నేను కూడా అంతేనండి. నాకు అమ్మవారు పటం ఉంది. అమ్మవారి విగ్రహం ఉంది. సో నేను అమ్మవారి పటం ఉన్నా, అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా నేను మళ్ళీ పసుపుతో గౌరమ్మలాగా చేసేసుకొని పూజ చేసేస్తాను. ఎందుకంటే మాకు ఎప్పటినుంచో మా వాళ్ళు అంతే చేస్తున్నారండి. సో నేను కూడా అంతే చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఏదో ఇట్లా నేను అట్లా చేయలేనండి. సో మా వాళ్ళు ఏ విధంగా చేస్తే నేను ఆ విధంగా చేస్తాను. జనరల్‌గా పటాలు పెడతాను. అమ్మవారిది, స్వామివారిది, అమ్మవారిది పటాలు పెట్టేసి నేను పూజ చేస్తాను. తర్వాత విగ్రహం ఉంది నాకు అమ్మవారిది. సో అమ్మవారి విగ్రహానికి మన 108 నామాలు అవి చదువుకుంటాను. వెండి పువ్వులతోటి 108 నామాలు అవి చదువుకొని వెండి పువ్వులతోటి నేను పూజ చేసేస్తాను. చేస్తాను అంతేగాని నేను మెయిన్‌లీ చేసేదేంటంటే మన పసుపుతో గౌరమ్మ చేసుకుంటాను కదా! సో అక్కడ పూజ చేసేసుకుంటానండి. అమ్మవారికి కూడా పూజ చేస్తాను. సో అట్లా. ఎందుకంటే మా వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి ఇంకా నేను కూడా అదే చేస్తానండి. సో ఇక అంటే అప్పటి నుండి వస్తున్నది అదే చేసేస్తాను నేను అన్నట్టుగా ఇక ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏ పండుగ అయినా, ఏ పూజ అయినా, ఏదైనా కానివ్వండి, మా పెద్దవాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళో నేను అదే ఫాలో అయిపోతాను. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరో ఏదో చేస్తున్నారు కదా, నేను దాన్ని ఫాలో అయిపోయి నేను అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అనేసి నేను అనుకోను. నేను ఆ విధంగా చెయ్యను కూడా అండి. ఎందుకంటే అదంతే ఇక అంతే ఇంక నేను పెద్దవాళ్ళని ఫాలో అయిపోతానండి. వాళ్ళు ఏది చెప్తే నేను అది చేసేస్తాను. సో అలా. అందుకనేసే మాకు కలశం అనేది లేదు కాబట్టి నేను కలశాన్ని పెట్టను. జనరల్‌గా ఇది చేసేస్తాను. సో అందుకనేసి ఇంకా మళ్ళీ మా మమ్మీ ప్రసాదాలు అవి మామూలుగా జనరల్‌గా చేసేస్తుండే. సో సో నేను కూడా మామూలుగా ప్రసాదాలు 5 అలా చేసేస్తానండి. సో అలా ఇప్పుడు నేను ఇది అమ్మవారిని చిన్నగా తయారు చేస్తున్నాను కదండీ! ఎందుకు చిన్నగా తయారు చేస్తున్నానంటే పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చు. బట్ నేను చిన్నగా ఎందుకు తయారు చేస్తున్నానంటే నాకు అమ్మవారి రూపు ఉంటది కదండీ! సో అది అమ్మవారి రూపు నాకు చిన్నగా వచ్చింది. యాక్చువల్‌గా నేను అది ఇట్లా షాప్‌లో తీసుకున్నది కాదండి. ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. సో ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో నేను ఆర్డర్ పెట్టినప్పుడు పెద్దగా అనిపించింది. పెద్దగా తీసుకుందాం అనేసి నేను పెద్దగా అనుకున్నాను. సో అది ఆన్‌లైన్‌లో చూసినప్పుడేమో మంచిగా పెద్దగా అనిపించింది. సో మనకు ఇంటికి రాగానే అది అమ్మవారి రూపు అనేది చిన్నగా వచ్చింది. సో ఇక చిన్నగా వచ్చింది కదా! ఏం చేద్దాము అనుకోని ఇక మళ్ళీ దాన్ని ఆ వచ్చిన అమ్మవారిని మళ్ళీ రిటర్న్ పంపించాలి అంటే మనసొప్పలేదు. సరే ఉండని అనేసి ఇంకా అప్పటినుంచి నేను చిన్నగానే చేసేస్తున్నానండి. సో ఇంకా ఇప్పుడు నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి దీనికి శారీ సెట్ చేద్దాము అంటే అది బాగోదండి. ఎందుకంటే రూపు చిన్నగుంది కదా! రూపు చిన్నగున్నప్పుడు పెద్ద శారీలాగా సెట్ చేసేస్తే అది చూడ్డానికి బాగోదండి. మనకు అంటే అమ్మవారి రూపేమో చిన్నగొస్తది. తర్వాత బాడీ మొత్తం ఏమో పెద్దగా అనిపిస్తది కదా! సో అది సెట్ కాదు. సో అందుకనేసి నేనేం చేస్తానంటే ఇంకా ఈ విధంగా చిన్నగా చేసేస్తాను. తర్వాత మళ్ళీ మా పూజ రూమ్‌లో కూడా అండి నేను పూజ రూమ్‌లోనే పూజ చేసేసుకుంటాను. వరలక్ష్మి వ్రతం అనేది పూజ రూమ్‌లోనే చేసుకుంటాను. సో నేను ఇక్కడ అక్కడ హాల్‌లో గాని అక్కడిక్కడ నేను మళ్ళీ ఇది చేసేసుకోనండి. సో అందుకనేసి ఇంక అన్నీ పూజ రూమ్‌లోనే చేసుకుంటాను కాబట్టి పూజ రూమ్‌లో కూడా నాకు చిన్నగానే సెట్ అయిపోతదండి. చిన్నగా సెట్ అయితది నాకు పూజ రూమ్‌లో. సో అందుకనేసే ఇంకా ఇది అది 2 అంటే నాకు 2 విధాలుగా కూడా చిన్నగా చేసుకుంటేనే బావుంటది అన్నట్టుగా అయిపోయింది. సో అందుకనేసి ఇంక నేను అమ్మవారిని చిన్నగా అందుకే చిన్నగా తయారు చేస్తాను. సో, ఆహ్,
ఇది ఏంటంటే 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి. 2 బ్లౌజ్ పీసులను తీసుకొని బ్లౌజ్ పీసులతోటి నేను చేస్తున్నాను. సో, అందుకే ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ అయితేనేమో ఫ్రంట్‌కి అయిపోతుంది. బ్యాక్ సైడ్ యాక్చువల్‌గా నేను బ్యాక్ సైడ్ నేను చేయకపోతుంటిని. కానీ ఎందుకో ఈసారి బ్యాక్ సైడ్ గూడా నాకు చేయాలనిపించింది. అందుకనేసి నేనింకా అటు అలంకరణకు అటు మంచిగా కనబడాలా అనేసి ఇంకా అటువైపు గూడా ఒకటి కొత్తది బ్లౌజ్ పీస్ పెట్టేశానండి. సో, ఇంకా ఈ ఫ్రంట్‌లో పెట్టిన చూసారా అండి, ఈ ఫ్రంట్‌లో పెట్టిందేంటంటే రేపు నేను కట్టుకోవాలి అనుకున్న శారీదండి. సో, అందుకనేసే ఫస్ట్ అమ్మవారికి అలంకరించేస్తున్నాను. సో, నాకు ఆల్రెడీ నేను ఈ అమ్మవారికి పెడుతున్నటువంటిది ఆ శారీలోంది నాకు ఆ బ్లౌజ్ తీసినటువంటి శారీకి నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది. సో, నేను మగ్గం వర్క్ బ్లౌజు ప్యారప్ చేసేస్తాను. సో, ఇంకా అందుకనేసి ఫస్ట్ అమ్మవారికి పెట్టాలి అనేసి ఇంకా నేను అది బ్లౌజ్ కట్ చేసేసి అమ్మవారికి పెట్టేస్తున్నానండి. ఇంకా చాలా బ్లౌజులు ఉన్నాయి కానీ నాకు ఇది ఎందుకంటే రేపు నేను కట్టుకుంటాను కదా, ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత నేను కట్టుకుంటాను అన్నట్టుగా ఇంకా అది అమ్మవారికి అది ఆ కలర్ది పెట్టేశాను. సో, వెనక ఏంటంటే మనము గోడకు పెట్టేస్తాం కాబట్టి అది వెనకది సరిగ్గా కనబడదు. కాబట్టి అది కొంచెం కలరు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నా కూడా నేను గోడకు పెట్టేస్తాను కాబట్టి అది పెద్దగా ఏం కనబడదండి. సో, మనకు ఫ్రంట్‌ది మాత్రమే కనబడుతది. నేను పూజ చేసుకునే రోజు మీకు ఇంకా చూపిస్తాను అది. సో, పూజ చేసుకునే రోజు చూపిస్తాను కాబట్టి ఆ బ్యాక్ సైడ్‌దంతా కనబడదు. సో, ఇంకా అలా అండి. ఇంకా అంటే ఐ మీన్ ఆ విధంగా చేసేస్తాను. సో, ఇది ఏంటంటే ఇది ఎందుకు పెడుతున్నానంటే నాకు ఈ రెడ్‌ని పైన ఇప్పుడు నేను అమ్మవారికి పైన ఇట్లా భుజాలకు వేసేస్తాను గదండీ! సో, అది ఎందుకంటే నా శారీను అది సేమ్ మ్యాచింగ్ వస్తది. సో, అందుకనేసే ఇంకా ఆ కలర్ తీసుకున్నానన్నట్టు. అంటే అమ్మవారు ఏమైతే వేసుకుంటున్నారో సో, అమ్మవారు వేసుకున్నటువంటి కలర్ నేను వేసుకోవాలి అనుకోని అందుకే ఇంకా అమ్మవారికి ఆ కలర్ వేస్తున్నాను నేను. సో, ఇంకా అంతే గదండీ! అమ్మని పిల్లలు అనుకరిస్తారు గదా! సో, అలాగే నేను కూడా అమ్మని నేను అనుకరిస్తాను అన్నట్టు. సో, అంతే గదండీ! అమ్మని అనుకరించడం కామన్‌గా పిల్లలు అమ్మనే అనుకరిస్తారు గదా ఎక్కువగా. సో, అలా నేను కూడా అమ్ అమ్మ ఏవైతే కలర్స్ వేసుకుందో నేను కూడా అదే కలర్స్ వేసుకోవాలి అనేసి అనుకున్నాను. సో, అందుకనేసి ఇంకా అమ్మని అలంకరించేస్తున్నానండి. సో, ఇంకా ఇది నాకు వచ్చిన విధంగా చేస్తున్నానండి. సో, నేనేదో భారీగా ఇట్లా పెద్ద పెద్ద పూజలు, పెద్ద భారీగా అన్నట్టు ఏముండయండి. సో, సింపుల్‌గా స్వీట్ అండ్ షార్ట్‌లో ఉంటాయి నాయి. సో, ఇంకా ఇది అమ్మవారిని అలంకరించడం అనేది మాకు లేదండి. నేను జెప్తున్నాను మాకు అమ్మవారిని అలంకరించుకోవడము, అమ్మవారిని ఇట్లా పూజించడం అనేది లేదు. ఇది ఓన్లీ నా సంతోషం కోసం. నా సంతోషం కోసము నేను తయారు చేయడమేనండి. సో, ఏదైనా మనం మన సంతోషంతోటి మనము చేసుకున్నట్టుగా ఉంటది గానీ, అమ్మవారు నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అనేసి అమ్మవారు అడగరు, స్వామివారు అడగరు. మనము ఎంత భక్తితోటి, ఎంత ప్రేమతోటి, ఎంత ఆర్తితోటి మనము పూజిస్తాము అనేదే చూస్తారు తప్ప నగలు అవి ఇవి అటువంటివి ఏమీ చూడరండి. సో, ఇది ఇంకా మీకు లాస్ట్ ఇయర్‌ది చెప్పాలి గదా! సో, లాస్ట్ ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ విధంగానే అమ్మవారిని తయారు చేశానండి. సో, అమ్మవారిని తయారు చేస్తుండంగా నాకు అమ్మవారిది విగ్రహం లేకుండే. అమ్మవారిది, స్వామివారిది విగ్రహము నా దగ్గర లేకుండే. సో, ఇట్లా తయారు చేస్తున్నప్పుడే నా మనసులో వచ్చింది ఆలోచన, ఓకే. మరి ఎళ్లి తీసుకుందామా అనేసి అనిపించింది. సో, అమ్మవారిని రెడీ చేశాను. రెడీ చేసేసి వెంటనే ఈవినింగ్ వెళ్ళేసి నేను సిల్వర్ విగ్రహాలు తీసుకొచ్చేసానండి. సిల్వర్‌వే తీసుకొచ్చేసాను. సో, అది ఎట్లా అంటే ఇట్లా మనం అనుకున్నామో లేదో అట్లా తీసుకొచ్చేసానండి. అంటే మనకు కలిసొచ్చేదుంటే సో, అలా అయిపోతది. సో, ఇంకా అలా తెచ్చుకున్నానండి. సో, అందుకనేసే ఆ వీడియోని నేను ఇంకా అలాగే భద్రంగా ఉంచుకున్నాను. రేపు ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను నేను. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. రేపు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను లాస్ట్ ఇయర్‌ది. సో, అలా నేను ఇలా మనసులో అనుకున్నానో లేదో అలా వెళ్ళి తెచ్చేసుకున్నానండి.
అట్లా అమ్మవారు అంతే అండి. అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తే మనము ఏదైనా సాధించగలుగుతామండి. అమ్మవారి దయ, అమ్మవారి అనుగ్రహము అన్నీ మన మీద ఉండాలి. సో, మన మీద ఉండాలి అంటే మనం ఎంతో భక్తితోటి, ఎంతో ప్రేమతోటి మనము పూజ చేసుకోవాలండి. సో, అన్నీ ఏదో వేరే వాళ్ళ కోసము, వేరే వాళ్ళు ఏదో చూడడం కోసం అనేసి మనం హంగు ఆర్భాటాలు అనేది చేసుకోవద్దండి. మనకు సంతోషాన్ని కలిగేది మాత్రమే మనము చేసుకోవాలి. సో, నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో, జనరల్‌గా నేను 5 ప్రసాదాలు మాత్రమే చేస్తానండి. ఎందుకంటే నేను కూడా అన్నీ చూసుకోవాలి కదండీ. అంటే నాకు చిన్న పాప ఉంది. సో, ఆ పాప మా ఫస్ట్ నేను ఏదైనా ఉండనివ్వండి, ఫస్ట్ మా పాపకు ఫుడ్ పెట్టాలి నేను. ఆమె ఆకలి అని అనొద్దు. ఆమె ఆకలి అని నన్ను ఇబ్బంది అంటే నన్ను ఆకలి, ఆకలి అనుకుంటా పాప ఏడ్చుకుంటా ఉండేటట్టుగా నేనెప్పుడు చూసుకోలేదండి. ఇప్పటివరకు నేను అట్లా చూసుకోలేదు. ఎంత పండుగ రాని, ఏదైనా రాని ఫస్ట్ మా పాపకు నేను టిఫిను, లంచ్ రెడీ చేసిన తర్వాతనే నేను ఇంకేదైనా చేస్తానండి. నేను ఉపవాసం ఉంటా నేను వరలక్ష్మి వ్రతం రోజని కాదు, ఏ పండుగ అయినా కానీ నేను ఉపవాసం ఉన్నా మంచిదే కానీ మా పాపకు మాత్రం కడుపు నిండా ఫుడ్ ఉండాలండి. సో, అందుకనేసి నేను ఫస్ట్ మా పాపకు ప్రిపేర్ చేస్తానండి. ఫస్ట్ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను అన్నీ చేసుకుంటానండి. సో, అందుకనేసే నేను 5 మాత్రమే చేసుకోగలుగుతాను ప్రసాదాలు. ఎందుకంటే ఆమెను చూసుకుంటూ నేను చేయాలి కదండి. సో, అయితే లాస్ట్ ఇయర్ ఏమైందంటే నాకు బ్లడ్ రిలేషనే అవుతారు. సో, లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏమన్నారంటే జనరల్‌గా వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ ఏం చేసినావు, ఎట్లా చేసినావు, ఏంది ఇట్లా నాకు కాల్ వచ్చింది. సో, నేను చెప్పాను. సో, ఇట్లా నేను 5 ప్రసాదాలు చేశాను అది ఇది అనేసి చెబితే అటు సైడ్ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా, అగో మీ అమ్మవారు 5 ప్రసాదాలు తింటదా, నేనైతే 9 ప్రసాదాలు చేశాను అని అన్నది. అనగానే నాకు అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. అరే ఇది ఏంది అమ్మవారు మీ అమ్మవారు 5 ప్రసాదాలు తింటదా, మా అమ్మవారు 9 ప్రసాదాలు తింటదా అంటే, మీ అమ్మవారేంది మా అమ్మవారేంది, అమ్మ ఒక్కతే అమ్మ. అలాంటిది అసలు ఆ మాట నాకు ఇప్పటికీ తలుచుకున్న నవ్వొస్తది. అట్లా అంటే ఆ జనాలు ఆ రకంగా మాట్లాడతారు. మీ అమ్మవారు 5 తింటదా ప్రసాదాలు, మా అమ్మవారు 9 తింటది అనేసి అనగానే నాకు అసలు నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. అది నాకు ఎగ్జాక్ట్‌గా నాకు చెప్పరావట్లేదు కానీ అది దాని ఫీలింగు. బట్ అలా. అందుకే జనాలు అందుకే నేను ఎక్కువ శాతం ఈ మన పసుబొట్టు తాంబూలం ఇవ్వడానికి అందుకే నేను ఎవరికీ చెప్పనండి. నాకు దగ్గరగా అనుకున్న వాళ్ళని మాత్రమే నేను పిలుస్తాను. ఎందుకంటే ఇలాంటివన్నీ వస్తాయండి. సో, అందుకే ఇలాంటి మాటలు అవి ఇవి ఇలాంటివన్నీ వస్తాయి. సో, అందుకనేసి నేను నాకు దగ్గరగా అనుకున్న వాళ్ళని మాత్రమే నేను పిలుస్తాను. పెద్ద హంగు ఆర్భాటాలకెళ్ళేసి అందరిని పిలిచి ఏదో రిటర్న్ గిఫ్టులు ఇచ్చేసి అలాంటివి నేను ఏవి చెయ్యనండి. సింపుల్‌గా చేసేస్తాను. ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్టులు అవి ఇవి అని ఇచ్చేస్తున్నారు కానీ, సో, నేను అంత రిటర్న్ గిఫ్టులు అవి ఇవి నేను ఇచ్చే అంత నేను చేసుకోనండి. సో, ఈ విధంగా సింపుల్‌గా నేను చేసుకుంటానండి. సో, ఇంక ఇప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను గదా! అమ్మవారిని తయారు చేయడము నాకు హెల్ప్‌గా కూడా ఎవరు లేరు. నేను ఎవరిని పిలవనండి. నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకుంటాను. సో, అదేంటో నాకు తెలీదు గానీ నాకు చిన్నప్పటి నుంచి నేను చేసే పనిలో నాకెవరైనా వేలు పెడితే నాకది నచ్చదు. అస్సలు నచ్చదండి. అది మంచిగా కుదరని, చెడుగా కుదరని. కానీ నేనే చేసుకోవాలి తప్ప నేను చేసే పనిలో వేరే వాళ్ళు వేలు పెట్టారనుకోండి, నాకు ఎక్కడ లేని బీపీ వచ్చేస్తదండి. ఎక్కడ లేని బీపీ వస్తది. సో, అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని పిలవనండి నేను చేసే పనిలో. నాకు ఏ విధంగా వస్తదో నేను అదే విధంగా నేను చేస్తాను. కానీ ఏమైనా తప్పులుంటే క్షమించు అనేసి అమ్మవారిని నేను అడుగుతానేమో గానీ, నాకు వచ్చిన విధంగానే నేను చేస్తాను గానీ, ఇంకొకరిని పిలిచి ఇది ఎట్లా, అది ఎట్లా, అది చేయాలి, ఇది చేయాలి అనేసి నేను చేసుకోనండి.
సో అదేంటో తెలీదు, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఇంతేనండి. సో ఇంకా అమ్మవారిని తయారు చేశాను. సో చూడండి ఎలా ఉంది అమ్మవారు. నాకైతే చాలా చక్కగా అనిపిస్తున్నారు, ఎందుకంటే నేను తయారు చేసిన అమ్మవారు కాబట్టి నాకు చాలా చక్కగా అనిపిస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారు అనేది చెప్పండి. సో ఇంకా మా పాప అయితే చాలా సంబరపడిపోతుంది. నువ్వేనా తయారు చేసింది, నువ్వేనా అనేసి మా పాప సంతోషపడిపోతుంది. సో ఇంకా మా పాప అమ్మవారికి బొట్టు అది పెట్టేసింది, అవన్నీ షార్ట్ తీసానండి. సో రేపు ఆ షార్ట్ కూడా రేపు అప్లోడ్ చేసేస్తానండి. సో ఇంకా అమ్మవారిని తయారు చేసిన తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టేస్తున్నానండి. సో ఇంకా రేపు పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవాలండి, ఎందుకంటే శుక్రవారం రోజు క్లీన్ చేయొద్దంటారు కదా. సో శుక్రవారం, సో రేపు అంటే థర్స్డే, అంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసే రోజు అంత మంచిగా క్లీన్ చేసేసుకోవాలండి. సో రేపు మార్నింగ్ త్వరగా లేవాలి, చాలా పనులు ఉన్నాయండి. ఇంకా రేపు సామాన్ తెచ్చుకోవాలి, మళ్ళీ మామిడి తోరణాలు కట్టుకోవాలి, చాలా అంటే చాలా ఉన్నాయండి. సో ఇలా నేను ఎక్కువ సంతోషపడేది వరలక్ష్మి వ్రతంకును మళ్ళీ దీపావళి అప్పుడు లక్ష్మీ పూజలు చేస్తారు చూడండి అప్పుడు. సో దీపావళి ఎందుకు నాకు అంత ఇష్టము అనేది నేను దీపావళి వీడియో పెట్టినప్పుడు మీకు చెప్తానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి దీపావళి పండుగ అంటే కూడా. సో ఇంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.